వెండితెర మీద ఓ వెలుగు వెలిగి సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న తెలుగు చలనచిత్ర సీమ రంగంలోని మహాకథానాయకుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు గారు. అతి సాధారణమైన నిరుపేద కుటుంబం నుంచి వెండితెర మీద అతి సామాన్యుడిగా చిన్నా చితకా పాత్రలతోనూ ఆడవేషాలతోనూ తన కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుడిగా ఎన్నో సినిమాలతో విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి ఈ మహా గొప్ప కథానాయకుడి గురించి ఎన్నో రకరకాల విషయాలు ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మాత్రమే కాదు, ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్న స్టార్ హీరో నాగార్జున గారు కావచ్చు, తరువాతి తరం అఖిల్ గురించి, అంతేకాదు నాగ చైతన్య ఇతర కుటుంబ సభ్యుల గురించి కూడా మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. ముఖ్యంగా అక్కినేని కుటుంబ నేపథ్యంతో కూడుకున్నది. అదేదో కాదండి, అక్కినేని నాగేశ్వరరావు గారి రెండవ కూతురు స్వయాన నాగార్జున గారి అక్క అయిన అక్కినేని సరోజ గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ముఖ్యంగా ఆవిడ పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన వాటిల్లో అక్కినేని సరోజ భర్త ఎవరో అంటే స్వయాన నాగేశ్వరరావు గారి అల్లుడు గురించి, కూతురు ఉన్నప్పుడే ఎందుకు నాగేశ్వరరావు గారు తన అల్లుడికి స్వయంగా దాని దగ్గరుండి రెండో పెళ్లి చేయాల్సి వచ్చిందో, పైగా ఆ వ్యక్తి ఎవరు, ముఖ్యంగా అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. మరి ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియని అలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన వివరాల గురించి మాట్లాడుకుంటాం. ఏఎన్ఆర్ గారి సంతానం గురించి మనందరికీ తెలుసు. ఆయన పెద్ద కూతురు సత్యవతి, రెండవ కూతురు సరోజ, ఆ తరువాత నాగ సుశీల, ఆ తర్వాత నాగార్జున గారు. ఇలా ఇద్దరు కొడుకులు ముగ్గురు ఆడపిల్లలు. ఇక నాగేశ్వరరావు గారు ఉన్న రోజుల్లోనే ఆయన కూతుళ్ళకి ఆయనే స్వయంగా దగ్గరుండి సంబంధాలు వెతికి మరి సరైన వ్యక్తులని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇక సత్యవతి గారు పెళ్లైన కొంతకాలానికి అదేనండి స్వయాన సుప్రియ గారి తల్లి గారు అనారోగ్యంతో కన్ను మూసిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఇదిలా ఉంటే మరి నాగేశ్వరరావు గారి చిన్న కూతురు అయిన నాగ సరోజాకి కూడా ఆయనే దగ్గరుండి పెళ్లి చేశారు. ఆడపిల్లల్లో ఆమె చిన్న కూతురు అవ్వడం, అందులోనూ ఎందుకో మొదటి నుంచి కూడా నాగ సరోజ తన మిగతా పిల్లలతో పోల్చుకున్నట్లయితే కాస్తంత అమాయకంగా ఉండేదట. తెలివితేటలు కూడా తక్కువగా ఉండడం, అందులోనూ నాగేశ్వరరావు గారు ఎక్కువగా ఆవిడ మీదే శ్రద్ధ వహించేవారట. మిగతా పిల్లలందరూ చాలా తెలివిగా ఉన్నారు, ఎలాగో అలాగా వాళ్ళ జీవితాన్ని నెట్టుకు రాగలుగుతారు, కానీ ఆయన దిగులంతా తన చిన్న కూతురు నాగ సరోజ మీదే అని, అందుకే మిగతా వాడితో పోల్చుకుంటే ఆయనకి తన చిన్న కూతురు మీద కొంత అభిమానం ఎక్కువగానే ఉంటుంది అని ఆయన చెప్పుకురావడం జరిగింది. పైగా తనతో పాటు కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించిన కృష్ణకుమారి గారు కూడా ఒకానొక సందర్భంలో నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులతో గడిపిన నేపథ్యంలో స్వయంగా నాగేశ్వరరావు గారి కృష్ణకుమారి గారితో కూడా అనడం జరిగిందట. అలాంటి నాగేశ్వరరావు గారు తన చిన్న కూతురు అయిన నాగ సరోజాకి సినిమా రంగంలోకి అప్పుడే అడుగుపెట్టి నిర్మాతగా రాణిస్తున్న చలసాని రమేష్ ని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇక ఇతడు ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముఖ్యంగా నాగార్జున గారు నటించిన శిశుంద్రి కావచ్చు, చంద్రలేఖ, యువకుడు, ప్రేమ కథ వంటి సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇదిలా ఉంటే చలసాని రమేష్ సినిమా రంగానికి ప్రొడ్యూసర్ గా పరిచయం అవ్వడం కంటే ముందే నాగార్జున గారికి బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు స్నేహితులు, ఇద్దరు కలిసి ఎన్నో వ్యాపారాల్లో పెట్టుబడి కూడా పెట్టిన వాళ్లే. ఇక నాగార్జునతో కలిసి అతడు నటించిన సినిమాల్లోనూ, అంతేకాకుండా అక్కినేని కుటుంబంలోని వాళ్ళు నటించిన మిగతా సినిమాలకి కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. మొదటి నుంచి కూడా చలసాని రమేష్ ని గమనిస్తూ వచ్చిన నాగేశ్వరరావు గారు తన చిన్న కూతురు అయిన అమాయకురాలు అయిన నాగ సరోజాని ఇచ్చి పెళ్లి చేస్తే ఆవిడ జీవితం బాగుపడుతుంది అనుకున్న స్వార్థంతోనే ఆయన తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయడం జరిగిందట. కానీ పెళ్లైన తర్వాత కూడా తన కూతురులో ఎలాంటి మార్పు రాకపోవడం, పరోపక్క ప్రొడ్యూసర్ గా రాణిస్తూ ఎంతో తెలివైన వ్యక్తికి అమాయకురాలైన తన కూతురుని ఇచ్చి అతనికి అన్యాయం చేశానా అన్న ఒక రకమైన బాధలో ఆయన ఉండేవారట. అయితే పెళ్లైన కొంతకాలం పాటు జీవితం సజావుగానే సాగినప్పటికీ నాగేశ్వరరావు గారికి మాత్రం ఎప్పుడూ అదొక గిల్ట్ ఫీలింగ్ ఉండేదట. ముఖ్యంగా ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని, విలువలతో కలిగిన జీవితాన్ని గడిపిన నాగేశ్వరరావు గారి సిద్ధాంతాల్లో ఒకటి ఎవరి జీవితమైనా ఆనందంగా ఉండాలని, ఒకరి జీవితం ఆనందంగా ఉండడం కోసం ఇంకొకరి జీవితాన్ని డిస్టర్బ్ చేయకూడదని, ప్రతి ఒక్కరికి ఆనందంగా జీవించే హక్కు ఉందని నమ్మే ఆయన మిగతా పిల్లల జీవితాల్లో కూడా ఎలాంటి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోలేదట. ఎవరికి నచ్చితే వాళ్ళకి ఏది హాయిగా ఆనందంగా అనిపిస్తుందో అదే చేయాలి అని అనుకోవడం, పైగా వాళ్ళు అడిగింది లేదనకుండా కాదనకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ లో కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి నాగేశ్వరరావు గారు ఎప్పుడూ అడ్డు చెప్పలేదట.
కానీ తన చిన్న కూతురు నాగసరోజ అలాంటి పరిస్థితుల్లో లేకపోవడం వల్ల ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకొని ప్రొడ్యూసర్ అయిన చలసాని రమేష్ ని ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ తన కూతురు జీవితంలో ఎలాంటి మార్పు రాకపోవడం, పైగా ఓ మంచి వ్యక్తికి తన కూతురుని ఇచ్చి అన్యాయం చేశానని చాలా బాధపడుతూ ఉండేవారట. ఇక కూతురు అమాయకత్వం, మరోపక్క అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉండడంతోనే ఇక ఆయన అల్లుడి జీవితాన్ని సరిదిద్దాలని నిర్ణయించుకుని స్వయంగా తన అల్లుడు ప్రొడ్యూసర్ అయిన చిలసాని రమేష్ నాయుడుతో మాట్లాడి ఆయన్ని ఒప్పించి మరీ దగ్గరుండి రెండో పెళ్లి చేయడం జరిగింది నాగేశ్వరరావు గారు. అలా నాగేశ్వరరావు గారే తన కూతురు ఉన్నప్పుడే తన అల్లుడికి తానే దగ్గరుండి రెండో పెళ్లి చేయించడం జరిగింది. పైగా కూతురికి కూడా విడాకులు కూడా ఇప్పించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇంట్లోని వాళ్ళందరికీ పెద్దగా నచ్చలేదట. ముఖ్యంగా నాగార్జున గారికి మాత్రం తన తండ్రి తీసుకున్న నిర్ణయం నచ్చకపోవడంతో కొన్ని మనస్పర్ధలు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ నాగేశ్వరరావు గారు మాత్రం ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, ఒకరి జీవితం ఇంకొకరి జీవితంతో ముడివేసినప్పుడు ఇంకొకరి జీవితంలో అన్యాయం జరిగింది అన్న భావన ఎప్పుడూ రాకూడదని నిర్ణయించుకొని అన్ని విధాల ఆలోచించి ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందట. ఇక ఆ తర్వాత తన చిన్న కూతురికి, తన చిన్న అల్లుడికి విడాకులు ఇప్పించడం, పైగా వాళ్ళకి పిల్లలు కూడా లేకపోవడం జరిగింది. ఇక తన చిన్న కూతురిని మాత్రం నాగేశ్వరరావు గారే తన దగ్గరే ఉంచుకొని చూసుకోవడం జరిగింది. అదండి అసలు సంగతి. అలా సినీ ప్రముఖుల కుటుంబ నేపథ్యంలో జరిగిన ఎన్నో అరుదైన విషయాలు, ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో ముడిపడి ఉన్న సంఘటనలు ఎన్నో నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబంలోకి జరిగిన ఒక అరుదైన సంఘటన, ముఖ్యంగా నాగేశ్వరరావు గారి స్వయాన తన చిన్న అల్లుడికి తానే దగ్గరుండి రెండో పెళ్లి ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.